ఈ మోడర్న్ లైఫ్ లో ఎంతో మందిని చిక్కుల్లో పడేస్తున్న సమస్య ఈగో. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. ఇది చిన్న విషయమే కానీ దీనివల్ల ఒక్కోసారి తేరుకోలేనంత నష్టం కూడా జరగచ్చు. మరి ఈగోని తగ్గించుకుని మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఇదిగో ఇలా రేలంగి మావేలా ఎలా మారాలి ఈ వీడియోలో చూద్దాం. ప్రతిదానికి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఎవరైనా ఏదైనా దురుసుగా మాట్లాడినా, మీతో విభేదించినా ఈగో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ అవసరం లేదు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలేసినంత మాత్రాన మీరేం వీక్ కాదు, తెలివైన వారని అనుకుంటారు. కాబట్టి అవసరమైన వాటికి మాత్రమే రియాక్ట్ అవ్వండి. అవునా? అబ్బా. రూల్ నెంబర్ 2, ప్రతిసారి మీరే రైట్ అనుకోకండి. మీ ఈగో ట్రాప్ లో పడకండి. మనం కరెక్ట్ కాదంటే మనం ఎక్కడ తక్కువ అయిపోతామో అనే భావం అహం కలిగిస్తుంది. అందుకని ఎంతో మంది ఆర్గ్యుమెంట్ విన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో మనశ్శాంతి కోల్పోతారు. మీరు వాదించి గెలిచేందుకు ట్రై చేసేదానికంటే అవతలి వాడు చెప్పింది ఏంటో విని అర్థం చేసుకుని విషయాన్ని అక్కడితో వదిలేయడానికి చాలా దమ్ము కావాలి. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు, వాడే గొప్ప. రూల్ నెంబర్ 3, ప్రతిసారి గెలవాలని ఇంకా ఏదోటి కొత్తది సాధించాలనే విపరీతమైన తపన నుంచి బయటకు రండి. మీకు ఎంత అవసరమో, మీ లక్ష్యానికి ఎంత కష్టపడితే చాలో తెలుసుకుని అంతవరకే శ్రమించండి. ఇగో మిమ్మల్ని ఇంకా అని పుష్ చేస్తుంది. కానీ దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళకండి. కాస్త బ్రేక్ తీసుకోండి. ఇప్పటి వరకు సాధించిన దానిని ఎంజాయ్ చేయండి. రూల్ నెంబర్ 4, ప్రతిసారి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలని అనుకోవద్దు. ఇంకొకరిని మాట్లాడనివ్వండి, క్రెడిట్ తీసుకొనివ్వండి, వారినే లీడ్ తీసుకొనివ్వండి. అది మీ కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్ కు నిదర్శనం. ఇక రూల్ నెంబర్ 5, ప్రతిదీ నీ కంట్రోల్లోనే ఉండాలి. నువ్వు అనుకున్నట్లే జరగాలని అనుకోవద్దు. కొన్నిసార్లు లైఫ్ లో మనం అనుకున్నట్లు అవ్వదు. ఆ మాత్రం దానికి మీ ఈగోని హర్ట్ చేసుకుని మనశ్శాంతిని కోల్పోవద్దు. మీకు సాధ్యమైనంత కష్టపడండి. అవ్వని దానిని వదిలేయండి. అప్పుడు మీకు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.